ఒక ఉదాసీన స్వభావంతో, ఒక గఫ్లత్లో, ఒక పరధ్యానంలో సర్వసృష్టికర్త అల్లాహను విస్మరించారు. ఆయన ధర్మాన్ని విడనాడాడు. అలా అజ్ఞానందకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవ జాతికి సన్మార్గం చూయించడానికి, అంధకార చీకట్లలో నుండి వెలికి తీసి స్వర్గం వైపునకు ఆహ్వానించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్తల్ని ఈ ప్రపంచంలో ప్రవేశించారు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, స్వర్గంలో అందరికంటే అత్యున్నతమైనటువంటి ముఖామే మొహమ్మదుని అలంకరించేవారు ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లాహ్ తఆలా కురిపించుగాక. లిల్లదీన తఖౌ ఇంద రబ్బిహిం జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా. కానీ నువ్వు భయంతో జీవితాన్ని గడిపితే, భక్తితో జీవితాన్ని గడిపితే, హరాంకు దూరంగా ఉండి బ్రతికితే, పరిశుద్ధమైనటువంటి జీవితం హలాల్ ప్రకారం, ఖురాన్ హదీస్ ప్రకారం, సున్నత్ ప్రకారం గడిపితే ఆ స్వర్గంలో నీకు చోటిస్తాను. నువ్వు చినిగిపోయిన సొక్కా వేసుకోలేదు, మీ ఇల్లు రేకుల షెడ్ అయ్యి ఉండొచ్చు, పర్వాలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీది చినిగిపోయిన సొక్కా నా రేకుల షెడ్ చూడ. లిల్లదీన తఖౌ, భయం కలిగి ఉండావా లేవా? జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా, అక్కడ శాశ్వతంగా ఉంటాం. ఇప్పుడు ఏదన్నా కొంచెం జ్వరం వచ్చింది అనుకోండి, అమ్మో చచ్చిపోతానండి భయం, ముందు బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఏదన్నా చిన్న గుండె వచ్చింది అనుకోండి, ఈసీజీలు అంటాడు, అసలు ఎన్నో రకాలుగా. కానీ అక్కడ నువ్వు చచ్చిపోతావు అన్న భయం ఏది. ఖాలిదీన ఫీహా, ఒక్కసారి ఊహించండి, చావు లేదు అంటే ఆ జీవితం ఎంత వైభవంగా ఉంటుందో. వఅజ్వాజుం ముతహ్హరతన్, పవిత్రమైనటువంటి భార్యలు, సతీమణులు మీకోసం ఉంటారు. ప్రపంచంలో ఉన్న భార్య ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించేటువంటి సహధర్మచారులు కూడా ఉంటారు. వఅజ్వాజుం ముతహ్హరతన్, పవిత్రమైన వారు, ఏ కన్ను చూడలేదు, దాచిపెట్టబడినటువంటి ఆణి ముత్యాల వలె ఉంటారు అన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారో తెలుసా? ఆ స్వర్గ వైభవం, స్వర్గం ఎంత అమూల్యమైనదో. ఆ స్వర్గ కన్య వేసుకునేటువంటి ఓణి ఉంది పైన, ఆ చున్నీ ఖరీదు ఎంతో తెలుసా? నువ్వు ఈ లోకం మొత్తం అమ్మినా సరే ఆ ఓణి కొనుక్కోలేవు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్ కబీర్. ఈ భూమండలం మొత్తం అమ్మినా సరే స్వర్గంలో కొరడ తగిలించుకుంటామే, కొరడ, ఆ కొరడ తగిలించుకునేటువంటి చోటు కొనలేమన్నారు. అవునా కాదు సార్? ఇప్పుడు డిస్టిక్ లో పల్లెటూళ్ళు ఉంటాయి, పల్లెటూళ్ళలో 10 ఎకరాలు అమ్మితే కూడా కరీంనగర్ నడిబొడ్డున 1 సెంటు రాదు. 10 ఎకరాల పొలం అక్కడ అమ్మితే ఇక్కడ 1 సెంటు స్థలం వచ్చింది. కరీంనగర్ ఇప్పుడు మెయిన్ సెంటర్ లో ఇక్కడ 10 సెంట్లు అమ్మిన, హైదరాబాద్ మహానగరంలో ఆబిడ్స్ లోనో లేదా మంచి కాస్ట్లీ ఏరియా ఉందో అక్కడ నీకు 1 గజం కూడా రాదు. ఇక్కడ దవ్వినా మట్టే, అక్కడ దవ్వినా మట్టే వచ్చేది. ఎక్కడైనా మట్టే. ప్రాంతాన్ని బట్టి, ఉండే ప్రజల్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి డెవలప్ని బట్టి, ఆ ఏరియాని బట్టి రేటు మారుతుంది. స్వర్గం సప్తాకాశాల మీద సృష్టించబడినటువంటి ఆ స్వర్గం యొక్క వైభవం ఎంత ఉన్నతమైనది. సుబ్హానల్లాహ్, ఊహకు కూడా అందదు సోదరులారా, ఉన్నది యథార్థం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్ను చూసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సప్తాకాశాల మీదకు తీసుకుని వెళ్ళారు. స్వర్గ నరకాలను చూసిన కన్ను చెప్పినటువంటి మాటలు చూశారా అంటారు చాలా మంది. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూపించారు.